అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయం లేవటమే ఒక పెద్ద పని పడిందండి. ఇల్లంతా కూడా ఎక్కడ చూసినా ఈ రెక్క పురుగులు రెక్కలే అండి. నిన్న సాయంత్రం విపరీతమైన ఉక్కపోతకో ఏమోనండి, ఈ రెక్క పురుగులు లైట్ ఉంటే చాలు రెక్క పురుగులు ఇల్లంతా వచ్చేసేసినాయి అనమాట. పైగా అవి ఇల్లంతా ఇట్లాగా ఈ కార్నర్స్‌లో అన్ని చోట్ల ఉండేసరికి వాటిల్ని శుభ్రం చేయటానికి పొద్దున్నే ఈ పనులు పెట్టుకున్నానండి. ఆ గ్లాస్ డోర్ మధ్యలో క్లీన్ చేయటానికి నాకు వేరే మార్గం ఏమీ దొరక్క ఈ మధ్య ఇట్లాగా చూస్తున్నాం కదా యూట్యూబ్‌లో పాత బ్రష్‌ని కట్ చేసి ఇలాగ రెడీ చేసి దాంతో క్లీన్ చేద్దామని అని చెప్పి చూశాననమాట అండి. అయితే ఇది బ్రిజిల్ కొంచెం వెడల్పు ఉన్నట్లుంది. అది అడ్డం తిరగట్లేదు. సరే, ఇంకొక చిన్న బ్రష్ తీసుకుని ఈ బ్రిజిల్ చిన్నగా ఉన్నది తీసుకుని దాన్ని రెడీ చేసుకున్నాను అనమాట అండి. ఏం లేదండి, హెడ్‌ని కట్ చేసి కొద్దిగా వేడి చేసి ఆ స్టిక్‌కి అంటించాను. ఇదిగోండి ఇలా క్లీన్ చేయటానికి వీలుగా అనమాట. చూడండి ఎన్ని రెక్క పురుగులో ఇవన్నీను. నిన్న ఈవినింగ్ నుంచే ఈ రెక్క పురుగులు దాడి చేసినట్టుగా ఇల్లంతా ఎక్కడ వెలుగుంటే ఎక్కడ లైట్ ఉంటే అక్కడికి తెగ వచ్చేసినాయి అనమాట అండి. కొన్ని వేల సంఖ్యలో ఈ పురుగులన్నీ వచ్చేసినాయి. ఇటు సందువెంపు లైట్ వేసి ఉంచాము ఇంట్లో అన్నీ కట్టేసేసి. అందుకనే ఇటువైపు ఎక్కువ ఉన్నాయన్నమాట. అలానే ఈ గ్లాస్ డోర్ ఉంటుంది కదండీ, అవి కొంచెం ఇట్లాగా జరిపే విధంగా ఉంటుంది కదా, ఆ మధ్యలో ఇరుక్కున్నాయన్నమాట. అవన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నాననమాట అండి. ఈరోజు పొద్దున్నే ఈ చికాకు పని అనమాట అండి. చికాకు పని అని ఎందుకంటున్నానంటే, ఉదయమే లేచి మనకి ఉండే పనులన్నీ ఉంటాయండి. ఇది ఎక్స్ట్రా పని అనమాట. పైగా ఈ రెక్కలు జస్ట్ చీపురుతోటి ఇట్లా ఊడుస్తుంటే గాల్లోకి రయ్యని ఎగిరిపోతున్నాయన్నమాట అండి. అంటే రెక్కలు అంత పల్చగా ఉంటాయి అన్నమాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఊడ్చినా సరే ఆ రెక్కలు ఇంకా అలా వస్తూనే ఉన్నాయన్నమాట అండి. ఇదిగో ఇటువైపు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ గ్లాసెస్ని ఇటుకి జరిపి అటువైపు క్లీన్ చేయాలన్నమాట. ఏదో అంటారు చూడండి, పత్తి పని అంటారే, పొద్దున్నే ఈ పత్తి పని పట్టుకున్నదండి. ఒక్కో రోజు ఉదయం హ్యాపీగా లెగుస్తాము. ఒక్కోసారి ఇలాంటి పనులు పడంగానే మన మూడంతా ఆఫ్ అయిపోతుంది అనమాట అండి. ఛీ ఏం పనులప్పా ఇయ్యి అని చెప్పి. కానీ మనం తప్ప ఎవరు చేస్తారండి. నేను వరం కోసం వెయిట్ చేశాను అనుకోండి, వరం ఎప్పుడో 10ంటికి కానీ రాదు. పిన్ని గారు ఇవన్నీ చేయలేరండి, నేనే చేసుకోవాలన్నమాట. ఇక ఇంట్లో మార్నింగే పాచిగుమ్మం అలా ఉంచుకోం కదండి, ఉదయం అంతా కూడా నేనే శుభ్రం చేసేస్తా. పైన ఇల్లు ఊడ్చుకుంటానన్నమాట. కానీ ఇప్పుడు ఈ పురుగులు రావటంతో డీప్ క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట అండి. పైగా ఈ రెక్క పురుగులు అక్కడ ఇక్కడ అని కాదండి, మొత్తం హాల్లో ఈ సోఫాల మీద, టీవీ గట్టు మీద, ఈ కిటికీల్లో ఎక్కడ చూసినా ఈ రెక్కలే అండి. మొత్తం అన్నీ క్లీన్ చేసుకురావాల్సి వస్తుంది. పైగా వీటికి కొన్ని చోట్లేమో చీమలు పట్టేసేసి ఉన్నాయన్నమాట అండి. మళ్ళీ ఆ చీమలు ఉన్న దగ్గర గెమాక్సిన్లు జల్లుకుని ఇక ఒక్క పని కాదండి. ఏమండి, ఇంత చిన్న చిన్న కీటకాలు ఇంత పని పెడతాయా అని చెప్పి ఏదో ప్రత్యక్షంగా అర్థమైనట్లు ఉన్నదనమాట. అసలు ఇన్ని పురుగులు ఇలా రావటం మాత్రం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ అండి. ఇప్పటి వరకు ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఆఖరికి బయట సామాన్లు పెట్టుంటే ఈ మిక్సీ జార్ బోర్లించిందనమాట అండి. అందులో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా అక్కడ ఇక్కడ అని కాదండి, బయట క్యారిడార్లో దగ్గర నుంచి ఇక ప్రతి చోట ఈ రెక్క పురుగులేనండి. ఇక బయట పిన్నిగారైతే క్లీన్ చేస్తూ ఉన్నారనుకోండి. కానీ ఒకసారి ఊడుస్తుంటే రయ్యమని అవి ఎగిరిపోతున్నాయి. మళ్ళీ రెండోసారి మూడోసారి పాపం పిన్నిగారు కూడా 2-3 సార్లు ఇదంతా కూడా శుభ్రం చేశారనమాట అండి. ఇక చాలు బాబో, ఇదేదో పెద్ద పనిష్మెంట్ లాగా ఉన్నది నాకు అని నవ్వొచ్చిందనమాట అండి. సరే, ఒక్కోసారి ఇటువంటి పనులు ఇవన్నీ తప్పవండి. అన్నీ కూడా మనకి సౌకర్యవంతంగా ఉదయం లేవటమే ఆహా ఓహో ఆనందంగా స్టార్ట్ అవ్వాలని ఏమీ లేదండి. ఇలాంటి చికాకు పనులతో కూడా ఒక్కో రోజు స్టార్ట్ అవుతుంది. తల్లి బిడ్డ వచ్చి గుమ్మంలో నిలబడ్డారు. కొట్టుకోకుండా తినమ్మా.
ఏంటి నేను ఇలా అనాలా? తినవా? చాలా లైట్లు వచ్చినట్టున్నాయి. మోటార్ వేసి వస్తాను ఉండు అమ్మా. ఇదేంటి? అయ్యో, ఈ పైపు హెడ్ ఊడిపోయినట్లున్నది. అయ్యో, ఇంకా ఫౌంటైన్ లాగా కొట్టేస్తుందిగా. పొద్దున్న మోటార్ ఆన్ చేయంగానే బయ్యి అని కొట్టేస్తున్నాయి నీళ్ళు. ఏంటా అని చూస్తే ఏమో ఊడి ఎగిరి కింద పడిపోయి ఉన్నాయి. నయం నూతిలో పడకుండా కింద పడి ఉన్నాయి. పక్కన పెద్ద నదిలాగా తయారైంది చూడండి. బావిలో నీళ్ళు ఇక. అదిగో ఉదయం నుంచి అలా పడిపోతున్నాయండి నీళ్ళు. కింద ఈ ఊడి పడిపోయినాయి చూడండి. మోటార్ ఆన్ చేస్తే అలా పైకి కొట్టేస్తున్నాయి నీళ్ళు. ఆఫ్ చేసేస్తున్నాను. ఏదో ఫౌంటైన్ లాగా ఉన్నది చూడండి. తాత్కాలికంగా ఏదన్నా పని అవుద్దేమో చూస్తూ ఉండండి అండి. నీళ్ళు ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఆగట్లేదు. అలా వదిలేసి పెట్టేసా. అదిగో గిన్నె అక్కడ పెట్టేసిందిగా. మళ్ళీ నన్ను చూడటమే. అదిగో వచ్చేస్తుంది. ఇక్కడేమో ఆ గోవులు నిలబడి ఉన్నాయండి, తల్లి బిడ్డ. ఇటు చూడండి. చిలకలు కనిపిస్తున్నాయా మీకు? మళ్ళీ వెనక్కి వచ్చినాయి. మీ మనవడు అయ్యో పళ్ళు తెచ్చిపెట్టాడు. చూడండి. మనసు తీరా ముద్దు ముచ్చట చెల్లించవే. ఆ గ్రీన్లో ఆకుల్లో కలిసిపోయినాయి. అటు కూడా ఉంటాయి. అయ్యో, ఇదేంటి వాషింగ్ మిషన్లో వాటర్ అంతా ఇటు వచ్చేస్తుంది. సర్ఫ్ వాసన. సర్ఫ్ నీళ్ళన్నీ ఎలా వచ్చేసినాయ్యా? అయ్యయ్యో. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, బ్లాంకెట్స్, కంఫర్టర్లు అయ్యి. మరి వెయిట్ ఎక్కువ అయిందో లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఆగిపోయింది. అలానే వాటర్ అన్నీ కూడా బయటికి వదిలేసింది. కొన్ని అయితే ఇక వాటర్ తోటి అట్లా ఉండిపోయినాయి. ఇక ఈ కంఫర్టర్లు అవి కూడా తీసి గోడ మీద వేశాను. ఈరోజు ఏంటోనండి, ఉదయం నుంచి కూడా అన్నీ కూడబలుక్కున్నట్లు ఉన్నాయి. పైప్ పాడైపోవాలి, వాషింగ్ మిషన్ పాడైపోవాలి అని చెప్పి. సరే, మధ్యాహ్నం నుంచి ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేస్తే వచ్చాడనమాట అండి.
ఈ పైపుది హెడ్ బాగానే పనిచేసిందిలేండి, పాతదాన్నే బిగించాడు. వాషింగ్ మిషన్ మాత్రం ఇక సెన్సార్ పోయినట్లుందండి అని అంటున్నాడు. అదిగోండి నీళ్లు కొన్ని ఆగిపోయి ఉన్నాయి, సర్ఫ్ నీళ్ళలాగా, ఇంకా అట్లా మురికి నీళ్ళలాగా ఆగిపోయి ఉన్నాయి. ఆ నీళ్ళని యువతలకైతే బయటికి తెచ్చాడు, కానీ ఇందులో సెన్సార్ పోయిందండి, అది కొత్తది వేయించుకోవాలి అని అన్నారు. ఆ సెన్సారును ఇంకొకటి ఏదో పోయిందని చెప్పారు. మొత్తం 3000 అవుతుందంటండి. 3000 పెట్టి అది వేయించుకునే బదులు ఇక కొత్తది కొనుక్కోవడమే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ వాషింగ్ మెషిన్ కొని చాలా ఏళ్ళు అయ్యిందండి. మనం పాత ఇంట్లో ఉన్నప్పుడే వాషింగ్ మెషినే అనమాట. సరే కొత్తది తీసుకోవటమా లేదా దీన్నే బాగు చేయించటమా అన్నది మాత్రం ఇక పెండింగ్లో పెట్టాము. ఇక ఎలానో ఎలక్ట్రీషియన్ వచ్చాడు కాబట్టి ఈ షాండియర్లో ఒక్కొక్క బల్బు పోయిందనమాట అండి. ఇవి మొత్తం బల్బులన్నీ కూడా 15 బల్బులు ఉంటాయి. అక్కడొకటి పోయి ఉంటుంది. ఈ బల్బులు బిగించడం మాత్రం ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడే బిగించాలి. సో అవన్నీ కూడా వేయిస్తూ ఉన్నాను అనమాట అండి. ఈ షాండ్లియర్లలోకి బురుపిట్టలు కూడా ఎక్కుతాయండి. అంటే అవి బౌళ్ళు లాగా ఉన్నాయి కదా, కప్పుల్లాగా. అందులో బురుపిట్టలు అప్పుడప్పుడు వాలుతూ ఉంటాయి. అలాంటప్పుడు లోన బల్బులు కూడా కదిలిపోతూ ఉంటాయి. ఒకవేళ బల్బు మాడిపోతే మార్చుకోవాల్సి వస్తుంది, కదిలిపోతే మాత్రం మళ్ళీ ఫిట్ చేస్తారు. ఇగోండి ఈ షాండ్లియర్లో కూడా బల్బులన్నీ కూడా మార్చేశాడు. ఈ షాండ్లియర్లు కొన్నప్పుడు బల్బులు మన ఇష్టం, ఏవైనా కొనుక్కోవచ్చు అనమాట అండి. ఇవి హైదరాబాద్ ట్రూప్ బజార్లో తీసుకున్నానండి షాండ్లియర్లు. మా ఇంటికి సూట్ అయ్యే విధంగా ఇవి సెలెక్ట్ చేశాను. అప్పుడు వీడియో కూడా పెట్టాను. అలానే ఇందులో పెట్టే బల్బులు మనం విడిగా కొనుక్కోవాలి కదా. షాప్లో అప్పుడు షాండ్లియర్ కొన్నప్పుడు ఎల్ఈడి బల్బులు కొనుక్కోండి, మీకు గ్యారంటీ ఉంటుంది, 1 ఇయర్ గ్యారంటీ అని చెప్పారు. అవైతే ఎక్కువ కాస్ట్ అనమాట అండి. ఇప్పుడు మేము ఉపయోగించే ఈ మామూలుగా 20 రూపీస్ బల్బులు అనమాట, ఒక్కొక్కటి 20 రూపీస్. నేను ఏది బెటరు, ఈ ఎల్ఈడి బల్బులు గ్యారంటీ ఉన్నది, 1 ఇయర్ గ్యారంటీ ఉన్నది బెటరా, ఈ 20 రూపీస్ బెటరా అని ఆలోచించి 20 రూపీస్యే ఎక్కువ బాక్సులు, 4 బాక్సులో ఎన్నో కొన్నానండి. అప్పుడు వీడియో కూడా పెట్టాను. నేనైతే ఇలా ఆలోచించి కొన్నాను, మరి ఈ ఆలోచన కరెక్టో కాదో నాకు తెలియదు అని కూడా పెట్టాను, మీకు గుర్తుండుంటుంది. కానీ ఇప్పుడు అనిపిస్తోందండి నా ఆలోచన కరెక్టే అని. ఎందుకంటే ఎల్ఈడి బల్బులు 1 ఇయరే వాళ్ళు గ్యారంటీ ఇచ్చింది. ఒక్కొక్కటి వచ్చి చాలా ఖరీదు, 300 ఎంతో చెప్పారండి ఒక్కొక్కటి. ఇవి ఎంతండి, 20 రూపీసు ఒక్కొక్క బల్బు వచ్చి. ఇవి చాలా తెచ్చుకున్నాను కదా, అప్పుడొకటి పోయినప్పుడల్లా ఒక్కొక్కటి ఇవి వాడేస్తూ ఉన్నాను. ఓహో, ఈ ఆలోచన కరెక్టే అన్నమాట అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకెవరికన్నా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఇది కూడా వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి. అంటే కొందరికి ఎల్ఈడి బల్బులు గ్యారంటీ ఉంది కదా, ఖరీదు ఎక్కువైనా అవి వేయించుకోవటం బెటరు, అట్లా కూడా ఆలోచిస్తారు కదా. నేనైతే అలా కాకుండా ఈ విధంగా ఆలోచించాను. ఇది బాగానే వర్కౌట్ అయ్యిందండి. ఆ బల్బులు పోయినప్పుడల్లా ఈ బాక్సులు తేవటం, ఒక్కొక్కటి బిగించేయటం. అట్లనే ఈ బల్బుల్లో కూడా 2 రకాలు తీసుకున్నాను. కొన్నేమో స్క్రూ మోడలు, కొన్నేమో ఈ లాంతర్లు అవి ఉంటాయి చూడండి, వాటిల్లోకి ఉపయోగించే బల్బులు స్క్రూ లేని మోడల్ అనమాట. ఈ 2 రకాలు తీసుకున్నాను. అట్లానే ఇవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇటువంటివి కనుక ఇట్లా మనం కొంచెం ఎక్కువ కొనుక్కుని తెచ్చుకుంటే పోయిన బల్బుల స్థానంలో కొత్తవి వేసుకోవచ్చు. అలానే బయట లాంతర్లలో దీపాలు, అంటే ఆ బల్బులు స్క్రూలు లేని బల్బులు అనమాట అండి. అవి కూడా ఎక్కువ తెచ్చుకున్నాం కాబట్టి కొన్ని వెలగట్లేదు, వాటిల్ని కూడా మార్చి పెట్టాడు. అలానే మనకి సీలింగ్ లైట్లు ఉంటాయి చూడండి, అవి కూడా అప్పుడప్పుడు పోతూ ఉంటాయండి. మేము ఇవి హోల్సేల్గా అన్నీ తీసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి పోయిన సీలింగ్ బల్బులు కూడా తీసి వేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం లైటింగ్ ఏదన్నా వేయించుకునేటప్పుడు సమంగా లెక్క పెట్టి తెచ్చుకోవటం, అంటే హోల్సేల్గా కొనేటప్పుడు సమంగా కొనుక్కోకుండా కొంచెం ఎక్స్ట్రాగా కొనుక్కున్నాం అనుకోండి, అవి మనకి అప్పుడప్పుడు పోయినప్పుడు వాడుకోవటానికి ఉపయోగపడతాయి అన్నమాట అండి. మేము ఆ విధంగానే కొన్నాము. ఆ ప్లాన్ అయితే బాగా పనిచేసిందండి. ఎందుకంటే అన్ని లైట్లు కూడా ఇంకా లైఫ్ లాంగ్ వెలుగుతాయి అన్నట్లేమీ ఉండదు కదా. హోల్సేల్గా మనకి తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ లైట్లు కొనుక్కుని జాగ్రత్త చేసుకుని ఉంచుకోవటం బెటర్ అనమాట అండి. అలానే మా కాంపౌండ్ వాళ్ళకి కూడా ఒక 20 లైట్లు ఉంటాయి అనమాట అండి. అది కూడా ఒకటి ఎక్కడో పోయింది, ఒక లైట్ మధ్యలోది, అది కూడా వేస్తూ ఉన్నాడు. ఇవి కూడా ఎక్స్ట్రా కొనుక్కు తెచ్చుకున్నామండి. అంటే హోల్సేల్ షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం
ఎక్కువ లైట్లు కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో జాగ్రత్త చేసుకుని ఉంటే ఇలా పోయినప్పుడు ఒకటి అర బిగించుకోవచ్చు అనమాట అండి. నా ఈ ప్లాన్ బాగానే ఫలించింది, అందుకనే మీకు వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట. మొత్తానికి ఈ వేళంతా కూడా ఈ ఎలక్ట్రిసిటీ పనులతోనే రోజంతా అయిపోయిందండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.